శ్రీమాత్రే నమః. ఈ మధ్య అందరికీ ఒక పెద్ద సమస్య ఏంటి అంటే, మా పిల్లలు పెళ్లి ఏ విధంగా అవుతుంది? పెళ్లి సంబంధించిన విషయంలో ఏమైనా ఇబ్బందులొస్తాయా? అని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. అసలు మా పిల్లలు మేము చెప్పిన పెళ్ళే చేసుకుంటారా? లేకపోతే వాళ్ళు ఇష్టపడి ఇష్ట వివాహం చేసుకుంటారా అని. వారి జాతకం చూస్తే ఈ విషయం చాలా సులభంగా చెప్పేయొచ్చు. ఒకసారి జాతక చక్రం తీసుకొని అందులో ఒకటవ భావం లగ్నం అని ఉంటుంది. అక్కడి నుంచి 5, 7, 11 భావాలు. వీటికి ఏదైనా సంబంధం ఉందా అనే విషయం మీరు పట్టుకోగలిగితే, మీ పిల్లలకి లవ్ మ్యారేజ్ అవుతుందా? లేకపోతే మీరు కుదిర్చిన పెళ్లి అవుతుందా అనే విషయం చెప్పేయొచ్చు. 5, 7, 11 భావాలు బాగా కలిసి ఒకదానికొకటి సమర్థించుకుంటూ ఉంటే, ఖచ్చితంగా ఆ పిల్లవాడికి ఇష్ట వివాహం అవుతుంది అని. అలా కాకుండా ఈ 5వ భావం అంటే ప్రేమకు సంబంధించిందనమాట. ఇది ఏమైనా 6వ భావంలో గాని, 8వ భావంలో గాని, 12వ భావం గాని స్థితిగతులై ఉంటే కనెక్షన్ ఏర్పడితే అప్పుడు ఆ యొక్క ప్రేమ విఫలమవుతుంది అని. కాబట్టి మీ పిల్లల యొక్క జాతకాలను మీరు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క ప్రేమ వివాహం అవుతుందా లేదా, వివాహ సంబంధించిన విషయంలో ఎలా ఉంటుంది అనే విషయం మీరు తెలిసేసుకోవచ్చు. అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? జ్యోతిష పరిజ్ఞానం కొద్దిగా అన్నా మీరు సంపాదించుకోవాలి. కాబట్టి మా యొక్క ఎస్ఎస్ టాక్స్‌లో మేము జ్యోతిష శాస్త్రాన్ని సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉచితంగా నేర్పిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. శ్రీమాత్రే నమః.